భద్రాచలం వెళ్ళిన వారందరూ పక్కనండి కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమం కూడా ఉంది. మన రామాలయం టెంపుల్ నుంచి 2 నిమిషాలేనండి. ఇది పక్కనే. మనకు ఎవ్వరు అడిగినా చెప్తారు. ఇక్కడ చాలా రకాలండి. గుడి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని ప్రతిదీ ముడుపు రూపంలో అండి. ఎన్ని ముడుపులు అంటే పసుపు ఎరుపు వస్త్రాలలో అయితే ముడుపులు అయితే కట్టారు. ముడుపులు తప్ప మళ్ళీ దేనికి అక్కడ పూజలకు కానీ దానికి కానీ డబ్బులు తీసుకోరంట. ముడుపు తప్ప. చూడండి ఆశ్రమం ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఇక్కడ నిద్రిస్తారు కూడా అని చెప్పారు. చాలామంది మొక్కులు మొక్కుకొని. ఆశ్రమం అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. మాకు కూడా తెలియదు, మేము సడన్గా అనుకోకుండా వెళ్ళాము. ఆ టైంకి నైట్ టైంలో మేము చూద్దామని. చాలా అద్భుతంగా ఉంది. గోశాల అండి, ఇంకా గోశాల అయితే పెద్దగా మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని గోమాతలు ఉన్నాయో. ఇక్కడ గోమాత విషయంలోనే గోదానము మరియు పితృదేవతలకు కూడా మోక్ష ప్రాప్తి కోసం కూడా పూజలు చేస్తారంట. మనకు చిన్నవి నుంచి పెద్ద గోశాల చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉంది. భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమంకి అయితే పోండి. కంపల్సరీగా చూడండి, మంచి ప్లేస్. ఏమైనా మొక్కులు ఉంటే మీరు కంపల్సరీగా విజిట్ అయ్యి మొక్కుకొని రండి.